డీటెయిల్స్ చూద్దాం. గురువారం రాష్ట్ర పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లోని నోవాటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. 30 సీట్లు వస్తాయని ఆశించాం, కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామన్నారు. లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన అమిత్ షాకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ రాముని పట్టాభిషేకంతో కూడిన బహుమతిని అమిత్ షాకు అందజేసింది. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పూజలో పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.